ఒక్కటి మిగిలిపోయింది. 50 పైచులకు బండ్లను నడిపి రేంజ్ టెస్టులు చేసి రివ్యూస్ చేసినాక ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. అన్నిటికంటే బెస్ట్ రేంజ్, పెర్ఫార్మెన్స్ అండ్ బడ్జెట్ స్కూటర్స్ ఇలాగా 22+ కేటగిరీస్ లో ఈవీ స్కూటర్స్ కి అండ్ బైక్స్ కి ఇవాళ గ్రీన్ రైడ్ అవార్డ్స్ ఇద్దాం. ఈ సంవత్సరం లాంచ్ అయిన బండ్లే కాకుండా ఇవాళ రోజున అందుబాటులో ఉండే బండ్లు, వాటిలో నేను నడిపిన బండ్లని కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ది బెస్ట్ బడ్జెట్ స్కూటర్ అండర్ 1.2 lakhs. ఇందులో క్రైటీరియా వచ్చేసి కనీసం 80 to 100 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ ఇవ్వాలి, బండి సింపుల్ టు యూజ్ అవ్వాలి, రిలయబుల్ గా ఉండాలి, ఇంకా మంచి బిల్డ్ క్వాలిటీ అండ్ లాంగ్ టర్మ్ స్కూటర్ అయి ఉండాలి. ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా డైలీ డ్రైవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఇందులో ఆప్షన్స్ iQube 2.2 kWh, 3.1 kWh అండ్ iQube S 3.1 kWh, Chetak 3001, 3503, Hero Vida VX2 Go, VX2 Plus అండ్ ఓలా S1X అండ్ రోడ్స్టర్ X. S1X, ఓలా అండ్ రోడ్స్టర్ X లో బిల్డ్ క్వాలిటీ బాగాలేదు, బండి రిలయబిలిటీ తక్కువ, సర్వీస్ బాగాలేదు. చేతక్లో స్టిఫర్ సస్పెన్షన్ ఉంటుంది, సో రోడ్స్ కొంచెం బాగాలేకపోయినా రైడ్ అంత సౌకర్యవంతంగా ఉండదు. కానీ ఫాస్ట్ ఛార్జర్ లేకపోయినా పర్లేదు, బండి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, టచ్ పాయింట్స్ ఎక్కువ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండాలి అంటే iQube 3.1 ఈస్ డెఫినెట్లీ ద బెస్ట్ చాయిస్. కాబట్టి ఈ కేటగిరీ విన్నర్ ఈజ్ iQube 3.1 kWh. కానీ ఫస్ట్ ఛార్జర్లు కావాలి. ఇది మీ డైలీ డ్రైవర్ కాబట్టి ఎప్పుడైనా అన్ప్లాన్డ్ రైడ్స్కి వెళ్ళినా, లాంగ్ రైడ్స్కి వెళ్ళినా రేంజ్ యాంగ్జైటీ లేకుండా వెళ్ళాలి. ఇంకా మీ ఇంటికి పార్కింగ్ లేదు, స్కూటర్ ఛార్జింగ్ పెట్టుకోలేరు, బ్యాటరీ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్న వాళ్ళకి హీరో విడా VX2 Plus కూడా ఒక మంచి ఆప్షన్. కాబట్టి ఈ కేటగిరీ యొక్క రన్నరప్ ఈస్ హీరో విడా VX2 Plus. నెక్స్ట్ ఈస్ బెస్ట్ కమ్యూటర్. ఇందులో క్రైటీరియా మీ డైలీ కమ్యూట్స్ 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు లేదా తక్కువ ఉండాలి. దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఎనీ స్కూటర్ విత్ రిలయబుల్ బిల్డ్ క్వాలిటీ అండ్ రోడ్స్ బాగున్నా బాగాలేకపోయినా కంఫర్టబుల్ రైడ్ ఇచ్చే బండ్లు ఉండాలి, ఒక రిలయబుల్ రేంజ్ ఎస్టిమేట్ అండ్ మంచి యాక్సిలరేషన్. ఎప్పుడు కావాలన్నా అప్పుడు యాక్సిలరేట్ చేయడానికి, ఎప్పుడన్నా ఖాళీ రోడ్డు దొరికితే కొద్దిగా యాక్సిలరేట్ చేసి ట్రాఫిక్ ని స్కిప్ చేయడానికి ఉపయోగపడేలాగా ఉండాలి. టెక్నికలీ ఎనీ ఈవీ స్కూటర్ అండ్ బైక్ ఈ కేటగిరీలో ఆప్షన్ గా మారచ్చు. కానీ వీటన్నిటిలో బెస్ట్ మాత్రం రివర్ ఇండి. ఎస్పెషల్లీ 3rd gen అప్డేట్ అయినాక సస్పెన్షన్ బాగా ప్లషీ చేశారు, రోడ్స్ బాగాలేకపోయినా చాలా కంఫర్టబుల్ రైడ్ వస్తుంది, స్కూటర్ కూడా చాలా ఈజీ టు రైడ్, సింపుల్ టు యూస్ డాష్బోర్డ్ అండ్ సింపుల్ టు యూస్ ఫీచర్స్. స్టోరేజ్ అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. కనుక ఈ కేటగిరీలో విన్నర్ ఈస్ డెఫినెట్లీ రివర్ ఇండి 3rd generation. నెక్స్ట్ ఈస్ బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్. ఈ బండి రేంజ్ బాగా ఇవ్వాలి, స్టోరేజ్ బాగుండాలి, బండి రిలయబుల్ గా ఉండాలి, ఎప్పుడు వాడాలన్నా వాడచ్చు అనేలాగా ఉండాలి అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి. ఇంకా ముఖ్యంగా సింపుల్ టు యూస్ అయి ఉండాలి. ఇందులో ఆప్షన్స్ ఆర్ iQube, ఏథర్ రిస్తా అండ్ చేతక్. మీరు బడ్జెట్ లో ఉన్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ అక్కర్లేదు అంటే డెఫినెట్లీ టీవీఎస్ iQube ఈస్ ద బెస్ట్ ఆప్షన్. లేదా ఫాస్ట్ ఛార్జర్ కావాలి అంటే ఏథర్ రిస్తా. ఇంకా టెక్నికల్లీ చూస్తే గనక ఈ కేటగిరీలో రివర్ ఇండి కూడా సూట్ అవుతుంది. ఎందుకంటే iQube తో పోలిస్తే ఇండిలో ఫీచర్లు బాగున్నాయి, కానీ స్కూటర్ యొక్క లుక్స్ వచ్చేసి రాడికల్ గా ఉంటుంది. కాబట్టి ఈ లుక్స్ ఫ్యామిలీ స్కూటర్ ఆడియన్స్ కి అంత మ్యాచ్ అవ్వకపోవచ్చు. కనుక ఆడ్ వన్ అవుట్ లాగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ టీవీఎస్ iQube కి రివర్ ఇండితో పోలిస్తే ఎక్కువ షోరూమ్లు, ఎక్కువ సర్వీస్ సెంటర్లు, ఇంకా దేశం నలుమూలన ఉంటుంది. కాబట్టి రివర్ ఇండి కంటే iQube కి 1-2 పాయింట్లు ఎక్కువ వేయచ్చు. ఇప్పుడు ఈ కేటగిరీ యొక్క విన్నర్ ఫాస్ట్ ఛార్జర్ వద్దు అంటే iQube, కావాలి అంటే రిస్తా. కాబట్టి వీటి రెండింటి మధ్యన షేర్ చేద్దాం. సో ఈ కేటగిరీ యొక్క విన్నర్స్ ఆర్ iQube అండ్ ఏథర్ రిస్తా. నెక్స్ట్ ఈస్ బెస్ట్ స్పోర్టీ స్కూటర్. ఇది ఒక స్ట్రాంగ్ యాక్సిలరేషన్ ఇవ్వాలి, అజైల్ గా ఉంటూనే ఆ స్పోర్టీ కిక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. దీనికి ఉండే ఆప్షన్స్ ఏథర్ 450, ఏథర్ ఏపెక్స్, సింపుల్ వన్ S అండ్ ఓలా S1 Pro Plus. ఇప్పుడు S1 Pro Plus లో చాలా స్ట్రాంగ్ యాక్సిలరేషన్ అయితే ఉంటుంది, కానీ క్యాలిబ్రేటెడ్గా ఉండదు. ఇంకా సింపుల్ వన్ S లో కూడా స్ట్రాంగ్ యాక్సిలరేషన్ అయితే ఉంటుంది, కానీ రోడ్డు మీద అండ్యులెన్సెస్ ఉన్న వేళ దీని సస్పెన్షన్ కాస్త అన్కాలిబ్రేటెడ్గా బిహేవ్ చేస్తుంది. ఒక్కోసారి స్టిఫ్ అయిపోతుంది, ఒక్కోసారి సాఫ్ట్ అయిపోతుంది. దీన్ని కాస్త సరిచేయాలి. కనుక ఉండే ఆప్షన్లో ఏథర్ 450తో పోలిస్తే ఏథర్ ఏపెక్స్లో స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ యాక్సిలరేషన్ వస్తుంది. కనుక ఏథర్ ఏపెక్స్ ఈస్ ద విన్నర్ అండ్ సింపుల్ వన్ S ఈస్ ద రన్నర్. నెక్స్ట్ బెస్ట్ లాంగ్ రైడ్ స్కూటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూటర్ అంటేనే లాంగ్ రైడ్స్ కోసరం కాదు, ఆ పోస్టర్ కంఫర్టబుల్గా ఉండదు, రేంజ్ యాంగ్జైటీ కూడా వచ్చేస్తుంది. అయితే మీరు వీకెండ్ గెటవేస్ వెళ్ళే తీరాలి అని ఫిక్స్ అయిపోయి ఉంటే మాత్రం ఉండే ఆప్షన్లలో రేంజ్ బాగుండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, స్టోరేజ్ ఉండాలి, రేంజ్ యాంగ్జైటీకి పరిష్కారం ఉండాలి. ఒక రిలయబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఉండే స్కూటర్లలో ఆప్షన్స్ కేవలం ఏథర్ 450 అండ్ ఏథర్ రిస్తా. కనుక స్టోరేజ్ వద్దు, కానీ స్పోర్టీ రైడ్ కావాలి అంటే ఏథర్ 450, లేదు స్పోర్టీ రైడ్ లేకపోయినా పర్వాలేదు, స్టోరేజ్ కావాలి, స్పేస్ కావాలి అంటే ఏథర్ రిస్తా. కనుక వీటి రెండింటి నడుమ ఈ అవార్డు షేర్ చేద్దాం. నెక్స్ట్ ఈస్ బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్. దీంట్లో ఉండే ఆప్షన్స్ వచ్చేసి ఓబెన్, రివోల్ట్, మ్యాటర్, ర్యాప్టీ అండ్ ఓలా రోడ్స్టర్. ఇవన్నీ కూడా కమ్యూటర్ బైక్స్. అసలు ఈవీ బైక్ అంటేనే ఒక విచిత్రమైన ప్రోడక్ట్, అమ్మడం అంత సులువు కాదు.
ఓలా వాళ్ళ రోడ్స్టర్ లాంచ్ అయినాక ప్రైస్ అండ్ రేంజ్ ఫీచర్లు చూసి అసలు ఈవీ మార్కెట్ని తిరగరాస్తుంది, ఓలాకి రీబర్త్ ఇస్తుంది, విపరీతంగా అమ్ముడుపోతుంది అని చెప్పి విపరీతంగా హైప్ వచ్చింది. కానీ అనుకున్నంత అమ్ముడుపోలేదు, ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదు. ఓబెన్ అండ్ రివోల్ట్ కూడా అదే లుక్స్తో అదే ఫీచర్లతో రకరకాల ప్రైస్ పాయింట్లలో రకరకాల బైక్స్ని ట్రై చేశారు, కానీ ఇంకా అమ్ముడుపోలేదు. ఇది ఒక విచిత్రమైన ప్రోడక్ట్. ఎందుకు అమ్ముడుపోవట్లేదో ఒక డీటెయిల్ వీడియో చేస్తాను, సబ్స్క్రైబ్ ఫర్ దాట్. అయితే ఉండే ఆప్షన్లలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే ఎక్స్పీరియన్స్ కాదు, స్టోరేజ్ కాదు, కానీ బైక్ యొక్క రిలయబిలిటీ అండ్ రేంజ్ యాంగ్జైటీని సాల్వ్ చేయడానికి ఎటువంటి ఐడియాతో వస్తున్నారు, ఏ ఐడియాలజీ అండ్ ఫీచర్లు తెస్తున్నారు అన్న విషయం కనుక రాప్టీ ఈవీ ఈజ్ డెఫినెట్లీ ద బెస్ట్ చాయిస్. ఇందులో కార్ యొక్క ఫాస్ట్ ఛార్జర్లలో బైక్ ని ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు కనుక లాంగ్ రైడ్స్ కి వెళ్ళాలి అన్న వేళ సరిగ్గా ప్లాన్ చేసుకుని వెళితే రేంజ్ యాంగ్జైటీకి పరిష్కారం ఉంటుంది కనుక ఈ కేటగిరీ యొక్క విన్నర్ ఈస్ డెఫినెట్లీ రాప్టీ ఈవీ. నెక్స్ట్ మోస్ట్ ప్రామిసింగ్ స్కూటర్ ఫర్ 2026. ఇప్పుడు ప్రతి బ్రాండ్లో ప్రతి బండికి దాదాపు ఏదో ఒక చిన్న ఫేస్ లిఫ్ట్ అప్డేట్ వస్తూనే వచ్చింది. ఇంకా టాప్ సెల్లింగ్ స్కూటర్లు అయితే ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకున్నారు, అదే ప్లాట్ఫామ్లో డిజైన్ని కాస్త ఐటరేట్ చేస్తూ తిరిగి వాడుకుంటూ ఫీచర్లు యాడ్ చేసుకుంటూ ఇంకా రాబోయే సంవత్సరాలకి వచ్చే మోడల్స్ కూడా ఒక పైప్ లైన్ వేసేసుకున్నారు. అయితే ఒక బ్రాండ్ ఉంది లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ఇవాళతో పోలిస్తే సగం కంటే తక్కువ స్కూటర్లు అమ్మే స్టేజ్లో ఉంటూ లాస్ట్ 1 year నుంచి ఒక మీనింగ్ఫుల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ రివ్యూస్ తీసుకుంటూ కస్టమర్లకు ఏం కావాలో అది ఇస్తూ వాళ్ళ ప్రోడక్ట్ని ఐటరేట్ చేస్తూ దాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తూ సర్వీస్ మెయింటైన్ చేస్తూ ఒక పాజిటివ్ సెంటిమెంట్, ఒక పాజిటివ్ ఎమోషన్ని ఆ బ్రాండ్కి ఆ ప్రోడక్ట్కి క్రియేట్ చేసుకొని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అండ్ దాట్ ఈస్ రివర్ ఇండి. వీళ్ళ 3rd gen అప్డేటే అందుకు ఉదాహరణ. 2nd genతో పోలిస్తే ఇప్పుడు వచ్చే అప్డేట్లో రైడ్ కంఫర్ట్ మీద ధ్యాస పెట్టి, స్కూటర్ సస్పెన్షన్ మీద, మీనింగ్ఫుల్ అప్డేట్స్ మీద ధ్యాస పెట్టి బండిని మోర్ రిలయబుల్, మోర్ స్టడీగా చేశారు. అట్ ద సేమ్ టైం బండి ఎంత భారీగా ఉన్న 138 kilos అయినప్పటికీ ఒక్కసారి మీరు కూర్చొని నడపడం స్టార్ట్ చేసిన వెంటనే చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. ఇలాగా ఎన్నో విషయాలు ఇందులో మెరుగుపరిచారు. అండ్ రాబోయే సంవత్సరంలో ఈ ప్రోడక్ట్ లైనప్లో ఒక బడ్జెట్ బండి రావాలి అని ఆశిస్తున్నాను. ఈ కేటగిరీ యొక్క విన్నర్ ఈస్ రివర్ ఇండి 3rd generation. నెక్స్ట్ బెస్ట్ స్టోరేజ్ ఇచ్చే స్కూటర్. ఇది వరకు లాంచ్ అయిన ప్రతి స్కూటర్లో అప్డేట్ చేస్తూ బూట్ స్పేస్ ని పెంచుకుంటూ వచ్చారు టు యాడ్ మోర్ స్టోరేజ్. ఒక ఈవీ స్కూటర్లో ఇది ఖచ్చితంగా ఒక పాసిబిలిటీ, కానీ ఇవాళ రోజున ఇది డెఫినెట్ ఎక్స్పెక్టేషన్ గా మారిపోయింది. కానీ అసలు ఏ బండి కూడా రివర్ ఇండియాలో వచ్చే స్టోరేజ్ కి దరిదాపుల్లో కూడా రాలేదు. అందులో వచ్చే 43 liters అండర్ ద సీట్, 12 liters ఆఫ్ గ్లవ్ బాక్స్, చాలా జనరస్ ఫ్రంట్ లెగ్ రూమ్ అన్ని వెరసి ఈ కేటగిరీ యొక్క విన్నర్ గా రివర్ ఇండి మారింది, ఎటువంటి కాంపిటీషన్ లేకుండా. నెక్స్ట్ బెస్ట్ ప్రీమియం స్కూటర్ అంటే ప్రతి బ్రాండ్ వాళ్ళ ప్రోడక్ట్ లైనప్లో ఇచ్చే బెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్, బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ కలిపి చేసిన ప్రీమియం స్కూటర్లలో బెస్ట్ ఏది. దీనికి ఉండే ఆప్షన్స్ చూస్తే iQube ST, ఓలా S1 Pro Plus, Simple One అండ్ Ather Apex. ప్రైస్ పరంగా, ఫీచర్ల లిస్ట్ పరంగా చూస్తే ఓలా S1 Pro Plus కాస్త బెటర్ అనిపించవచ్చు, కానీ వాల్యూ యాడ్ పరంగా, రిలయబిలిటీ పరంగా అంత బాగుండదు. ఇంకా టీవీఎస్ iQube ST డాష్బోర్డ్ లో టచ్ స్క్రీన్ ఉంది, కానీ మ్యాప్ నావిగేషన్ లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ లేదు, సింపుల్ వన్ కి ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. సో ఇక్కడ ఉండే ఆప్షన్లలో Ather Apex లుక్స్ లైక్ ద బెస్ట్ ప్రీమియం స్కూటర్. నిజం చెప్పాలంటే 2.1 lakh పైసలకు ధరకి Ather Apex కూడా బెస్ట్ ప్రీమియం స్కూటర్ అని చెప్పలేం, కానీ ఉండే ఆప్షన్లలో Ather Apex ఇస్ ద బెస్ట్ కనుక ఈ కేటగిరీ యొక్క విన్నర్. నెక్స్ట్ బెస్ట్ లుకింగ్ స్కూటర్. ఇది అటెన్షన్ గ్రాబర్ గా ఉంటూ స్టైలిష్ గా ఉంటూనే యాస్పైరింగ్ గా ఉండాలి. ఆ డిజైన్ వచ్చేసి ఒక 2-3 సంవత్సరాల తర్వాత పాతదైపోయిందే అనే ఫీలింగ్ ఇవ్వకూడదు. దీనికి ఉండే ఆప్షన్స్ Ather 450, VLF Tennis, Simple One, ఇంకా హోండా యాక్టివా అండ్ చేతక్ ఇన్ మ్యాట్ రెడ్ ఎస్పెషలీ. ఇప్పుడు బెస్ట్ లుకింగ్ స్కూటర్ అంటేనే అది ఒక సబ్జెక్టివ్ విషయం. దాదాపు ప్రతి బ్రాండ్ వాళ్ళ కేటగిరీస్ లో ఉంటే మిగతా స్కూటర్లతో పోల్చుకునే విధంగా ఫీచర్లు, పోల్చుకునే విధంగా లుక్స్ తెచ్చి దాదాపు సిమిలర్ లుక్స్ దిశగా వాళ్ళ స్కూటర్స్ని తీసుకెళ్తున్నారు. కానీ 2 బ్రాండ్స్ మాత్రం చాలా యూనిక్గా వాళ్ళదైన శైలిలో ఫీచర్లని, వాళ్ళదైన అప్రోచ్లో స్కూటర్ డిజైన్ని తెచ్చి చాలా యూనిక్గా వెళ్తున్నారు. కానీ స్కూటర్ల ధర ఎక్కువ ఉండి రేంజ్ తక్కువ ఉండడం వల్ల ఈ స్కూటర్లకి రావాల్సినంత క్రెడిట్ రావట్లేదు ఫర్ దేర్ డిజైన్స్. అయితే వాళ్ళు ఇచ్చిన డిజైన్లకి ఈ కేటగిరీ యొక్క విన్నర్స్ ఆర్ VLF Tennis అండ్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్. ఇప్పుడు స్కూటర్ డిజైన్ అంటే ఒక సబ్జెక్టివ్ చాయిస్ కాబట్టి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పే కంటే వీటి రెండింటి నడుమ షేర్ చేద్దాం. నెక్స్ట్ బెస్ట్ ప్రామిసింగ్ ఈవీ బైక్ ఫర్ 2026. దాదాపు ప్రతి బైక్ సిమిలర్ రేంజ్ అండ్ సిమిలర్ ఫీచర్స్ అండ్ సిమిలర్ లుక్స్తోనే వస్తుంది దాదాపు. అయితే ద ఫ్యాక్ట్ దట్ రాప్టీ హై వోల్టేజ్ బ్యాటరీ టెక్ని అడాప్ట్ చేసుకొని బైక్ యొక్క రేంజ్ యాంగ్జైటీ సాల్వ్ చేయడానికి Type 2 ఆర్ CCS2 ఫాస్ట్ ఛార్జర్ వాడి ఛార్జింగ్ చేసుకోవచ్చు
ఆయన యొక్క సదుపాయం తీసుకొచ్చే ప్రయత్నం చూశారు, అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కంపేర్ టు మ్యాటర్, ఓబెన్, రివోల్ట్ అండ్ రోడ్స్టర్, ర్యాప్టీ ప్రోడక్ట్ ఈస్ మోర్ ప్రామిసింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్. సో ఇప్పుడు రాబోయే 2026 కి ద మోస్ట్ ప్రామిసింగ్ బైక్ విల్ బి ర్యాప్టీ ఈవీ అండ్ ఈ కేటగిరీ యొక్క విన్నర్. నెక్స్ట్ బస్ట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఫెయిల్డ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్. ఇదే సంవత్సరం లాంచ్ అయిన స్కూటర్ ఆర్ బైక్ విపరీతమైన హైప్తో వచ్చి తెగ అమ్ముడిపోతుంది అనే ఆశతో వచ్చి దారుణంగా ఫెయిల్ అయిన బండి. ఆప్షన్స్ ఆర్ హోండా యాక్టివా, హోండా QC1, ఓబెన్ రార్, ఈజీ సిగ్మా, ఓలా రోడ్స్టర్, ఓలా జెన్ 3 స్కూటర్స్ అండ్ ఓలా S1 Pro Plus VLF టెన్నిస్. ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మార్కెట్లో ఈవెన్చువల్గా ఫెయిల్ అయిన ప్రోడక్ట్సే. అయితే 248 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్, 320 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ అంటూ విపరీతమైన రేంజ్ హైప్తో వస్తూ 120, 130, 140 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ మాత్రమే ఇచ్చి హైప్కి రియాలిటీకి చాలా వ్యత్యాసం క్రియేట్ చేసిన ఓలా S1 Gen 3 స్కూటర్స్ అండ్ రోడ్స్టర్ ఈ సంవత్సరపు బస్ట్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ బ్యాడ్ రైడ్ కంఫర్ట్, బ్యాడ్ సీట్స్, బ్యాడ్ సస్పెన్షన్, రోడ్స్ బాగున్నా బాలేకపోయినా అరగంటకు మించి నడపలేమురా బాబు అనే బండ్లు. ఇప్పుడు దీనికంటే ఆప్షన్లు వచ్చేసి చేతక్, ఓలా S1 Pro, S1X, రివోల్ట్ RV1+. ఇప్పుడు ఇవన్నీ కూడాను బ్యాడ్ రోడ్స్లో రైడ్ క్వాలిటీ బాగా ఇవ్వదు. అది సస్పెన్షన్ స్టిఫ్గా ఉండడం వల్ల కావచ్చు, సీట్లు గట్టిగా ఉండడం వల్ల కావచ్చు. అయితే రివోల్ట్ RV1+ మాత్రం కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు. హ్యాండిల్ యొక్క ఎర్గనామిక్స్ నుంచి సీట్ చాలా థిన్గా అండ్ గట్టిగా ఉండడం కావచ్చు, స్టిఫర్ సస్పెన్షన్ కావచ్చు. ఫ్లాట్ రోడ్స్ అయినా కూడా హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నడిపితేనే చాలా అలసటగా, ఇబ్బందిగా, నొప్పెడుతూ చాలా టయర్డ్గా ఉంటుంది. కనుక ఈ కేటగిరీలో ఎటువంటి కాంపిటీషనే లేకుండా రివోల్ట్ RV1+ ఈజ్ ద విన్నర్. నెక్స్ట్ బెస్ట్ రైడ్ కంఫర్ట్, చాలా కంఫర్టబుల్ రైడ్ ఇస్తూ, ప్లషీ రైడ్ ఇస్తూ, బెస్ట్ సస్పెన్షన్, చాలా సునాయాసంగా కంట్రోల్లో ఉండే బండి. ఉండే ఆప్షన్లు iQube, రిస్తా, ఇండి, డిప్లోస్ మ్యాక్స్, BMW ఆర్ BMW CE02. ఇక్కడ ఉండే ఆప్షన్లలో రోడ్ ఎంత చండాలంగా ఉన్నా, రోడ్డే లేకపోయినా అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వల్ల, రేర్ ప్లషీ సస్పెన్షన్ వల్ల మంచి కంఫర్టబుల్ రైడ్ ఇచ్చిన BMW ఆర్ BMW CE02 ఈ కేటగిరీలోనే కాదు, నేను ఈ సంవత్సరం నడిపిన 2 వీలర్లలో బెస్ట్ రైడ్ కంఫర్ట్ ఇచ్చిన బండిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ స్కూటర్ ఫర్ ఆల్ యూస్ కేసెస్. షార్ట్ కమ్యూట్స్ కావచ్చు, లాంగ్ రైడ్స్ కావచ్చు, ఫ్యామిలీ రైడ్స్ కావచ్చు, సామాన్లు తీసుకెళ్ళడానికి కావచ్చు, ఎప్పుడు కావాలన్నా తాళం పెట్టి అన్లాక్ చేసి సుఖంగా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవచ్చు అని బండి. ఆప్షన్లు వచ్చేసి ఏథర్ స్కూటర్స్ అండ్ ఇండి. ఒకవేళ మీరు లాంగ్ రైడ్స్కి వెళుతున్నారు, ఫాస్ట్ ఛార్జర్లు కావాలి, డాష్బోర్డ్ నావిగేషన్ కావాలి అంటే ఏథర్ స్కూటర్స్ విల్ బి అ రియలీ గుడ్ ఆప్షన్. కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ దిస్ విల్ బి అ గుడ్ ఆప్షన్. కానీ ఫాస్ట్ ఛార్జర్ అక్కర్లేదు, మీ లాంగ్ రైడ్స్ 120 కిలోమీటర్ల లోపే ఉంటుంది, స్టోరేజ్ కావాలి, రైడ్ కంఫర్ట్ బాగుండాలి, మంచి యాక్సిలరేషన్ అండ్ మంచి బ్రేకింగ్ ఉండాలి అంటే రివర్ ఇండి విల్ బి అ వెరీ గుడ్ చాయిస్. కనుక వీటి రెండింటి నడుమ షేర్ చేద్దాం. నెక్స్ట్ బెస్ట్ హోమ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ స్కూటర్లకి పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్ లేకపోవచ్చు, కానీ ఇంట్లో మాత్రం ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. ఉండే ఆప్షన్లు iQube అండ్ చేతక్. ఇప్పుడు వీటి రెండింటిలో ఆన్ బోర్డ్ ఛార్జర్ కావచ్చు, ఆఫ్ బోర్డ్ ఛార్జర్ కావచ్చు, వాటి రెండింటి నడుమ డిఫరెన్స్ ఈస్ హార్డ్లీ 15-20 మినిట్సే. కనుక ఈ కేటగిరీ యొక్క విన్నర్ ఈస్ బోత్ iQube అండ్ చేతక్. ప్రతి బ్రాండ్ వాళ్ళ స్కూటర్ల యొక్క బిల్డ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నారు, కానీ ఇప్పటిదాకా ఏ స్కూటర్ కూడా చేతక్లో వచ్చే సాలిడ్ బిల్డ్ అండ్ ఆ మెటల్ బాడీని బీట్ చేయలేకపోయింది. సో ఈ కేటగిరీ యొక్క అన్డిస్ప్యూటెడ్ విన్నర్ ఈస్ చేతక్. నెక్స్ట్ వర్స్ట్ బిల్డ్ క్వాలిటీ. స్కూటర్ల బిల్డ్ మారింది అని చెప్పి చాలా హైప్తో వస్తూ అవే వీక్ ప్యానల్స్, అయ్యే బ్రేక్ అవుతూ ఉన్న స్ట్రక్చర్, ఫ్రంట్ లెగ్ రూమ్ దగ్గర క్రాక్స్ అవ్వచ్చు, స్వింగ్ ఆర్మ్ దగ్గర క్రాక్స్ అవ్వచ్చు, థిన్ కేబుల్స్ వల్ల ఫ్రీక్వెంట్ గా ర్యాట్ బైట్స్ కావచ్చు, డాష్ బోర్డ్ మీద విపరీతమైన బగ్స్ కావచ్చు. ఇలాగా ఇందులో ఇష్యూస్ అయితే కోకోలలో. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ కేటగిరీ యొక్క అన్డిస్ప్యూటెడ్ విన్నర్ విత్ వర్స్ట్ బిల్డ్ క్వాలిటీ ఆర్ ఓలా స్కూటర్స్. నెక్స్ట్ బెస్ట్ డెలివరీ స్కూటర్. ఒకటి డిప్లోస్ మ్యాక్స్, ఇది చాలా మంచి లోడ్ క్యారియర్. నెక్స్ట్ ఆప్షన్ ఈస్ TVS iQube. నేను ఈ మధ్య చాలా మంది అమెజాన్ అండ్ బ్లింకిట్ డెలివరీ వాళ్ళు iQube వాడుతుండగా చూశాను. నాకు తెలిసి దానికి కారణం స్కూటర్ యొక్క బడ్జెట్, హోమ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది కాబట్టి. అండ్ థర్డ్ ఆప్షన్ ఈస్ హోండా యాక్టివా. స్వాప్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి రీఛార్జ్ చేసే సమయం చాలా ఆదా అవుతుంది, కాకపోతే బండి ఖరీదు ఎక్కువ. ఫోర్త్ ఈస్ బౌన్స్ ఇన్ఫినిటీ విత్ రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్టర్ ఛార్జింగ్, పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్. ఇంకా స్కూటర్ వచ్చేసి బడ్జెట్ లో ఉంటుంది. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ కేటగిరీ యొక్క విన్నర్ ఈస్ బౌన్స్ ఇన్ఫినిటీ. ఇది దాదాపు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అన్డిస్ప్యూటెడ్ బెస్ట్ డెలివరీ స్కూటర్ గానే నిలిచింది. నెక్స్ట్ మిస్డ్ ది ఆపర్చునిటీ. విపరీతమైన హైప్తో వస్తూ, ఎంతో ఆశతో వస్తూ లాంచ్ అయినాక అందరికీ ఒక నిరాశ మిగిల్చింది. మార్కెట్ వెయిట్ చేస్తూ ఉండింది, కానీ ఆ ప్రోడక్ట్ చూశాక ఇదా లాంచ్ చేశారు, ఈ ఫీచర్లతోనే లాంచ్ చేశారు అనే ఒక నిరాశని క్రియేట్ చేసిన ప్రోడక్ట్. ఇందులో ఉండే ఆప్షన్లు అండ్ అన్డిస్ప్యూటెడ్ విన్నర్స్ ఆర్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్
హోండా QC1 హోండా బ్రాండ్తో వస్తూ యాక్టివా పేరు ద మోస్ట్ రిలయబుల్ ICE స్కూటర్ ఆ పేరుతో వస్తూ విపరీతమైన హైప్తో వచ్చింది. ఈ బండి వచ్చినాక మార్కెట్ అసలు తిరగరాస్తుంది అనుకున్నారు కానీ ఇది ఇచ్చిన డిసప్పాయింట్మెంట్ అంతా ఇంత కాదు. సో ఈ కేటగిరీ యొక్క విన్నర్ ఈజ్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ అండ్ QC1 స్కూటర్స్. నెక్స్ట్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఫీచర్స్. డాష్ బోర్డ్ మీద సాఫ్ట్వేర్ ఫీచర్లు బాగా ఇస్తూ యాప్ ఫీచర్ కూడా ఇస్తూ ఆ యాప్కి స్కూటర్కి ఇంటగ్రేట్ చేస్తూ చాలా ఉపయోగపడే ఫీచర్లు ఇచ్చే బండ్లు రెండే రెండు, ఏథర్ స్కూటర్స్ అండ్ ఓలా స్కూటర్స్. వీటి రెండిట్లో ఫీచర్ల లిస్ట్ పరంగా చూస్తే ఓలా దగ్గర చాలా ఫీచర్లు ఉన్నాయి కానీ వాటిలో కాస్త రిలయబిలిటీ తక్కువ. ఇంకా స్కూటర్ డాష్బోర్డ్ మీద యాప్లో చాలా బగ్స్ ఉన్నాయి. ఓలాతో పోలిస్తే ఫీచర్లు తక్కువ ఉన్నప్పటికీ కాస్త రిలయబుల్గా ఉంటూ ఉపయోగపడే మీనింగ్ఫుల్ ఫీచర్లు ఉంటుంది. కంపేరింగ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ ఏథర్ స్కూటర్లో వచ్చే సాఫ్ట్వేర్ ఈస్ డెఫినెట్లీ ద విన్నర్ ఇన్ దిస్ కేటగిరీ. ఒకవేళ డాష్బోర్డ్లో సాఫ్ట్వేర్లో బగ్స్ ఉన్నా పర్లేదు, అన్నేసి ఫీచర్లు కావాలి అని అనుకుంటే కనుక ఓలా స్కూటర్స్ విల్ బి ద రన్నర్ అప్ ఇన్ దిస్ కేటగిరీ. స్కూటర్స్, బైక్స్ అండ్ కార్స్ టు లుక్ అవుట్ ఫర్ ఇన్ 2026. ఒకటి అల్ట్రావైలెట్ యొక్క టెజరాక్ట్, అల్ట్రావైలెట్ యొక్క బైక్స్ వీటి రేంజ్ టెస్ట్లు రివ్యూలు అతి త్వరలో రాబోతున్నాయి. అండ్ చేతక్ యొక్క న్యూ బడ్జెట్ స్కూటర్, TVS ఆర్బిటర్ యొక్క లైన్అప్ బిల్డప్, ఇంకా ఎన్నో స్కూటర్లు, ఎన్నో కార్ రేంజ్ టెస్ట్లు రివ్యూలు స్టార్ట్ అయ్యాయి, ఇంకా చాలా వస్తున్నాయి. సో స్టే సబ్స్క్రైబ్ టు నాట్ మిస్ దోస్. అండ్ ఈ కేటగిరీస్లో నేను ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు నా కమెంట్స్ తెలియజేయండి. చాలా